కరీంనగర్ శివార్లలోని అదర్ అనే రిసార్ట్ లో ఒక యువకుడి అనుమానాస్పద మృతి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం రేపింది. ఈ రోజు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా పాలితంకు చెందిన అఖిల్ అనే 21 ఏళ్ల కుర్రాడు 2 రోజుల క్రితము ఒక బర్త్డే పార్టీ కోసం ఈ అదరు అనే రిసార్ట్కి వచ్చాడు. ఇక్కడ 8 మంది అమ్మాయిలు 8 మంది అబ్బాయిలు కలిసి మొత్తంగా ఆ బర్త్డే పార్టీలో మద్యం తాగారు. ఇంకేమైనా సేవించారా అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే స్విమ్మింగ్ పూల్లో పడి అఖిల్ మృతి చెందినట్టుగా తెల్లవారి ఇక్కడ ఉన్న వాచ్మెన్ మల్లయ్య గుర్తించాడు. అయితే ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించాడు. మొత్తంగా ఇప్పుడు అఖిల్ ప్రమాదవశాత్తు చనిపోయాడా లేక ఎవరైనా మర్డర్ చేశారా, వాగ్వాదము ఏదైనా జరిగి ఈ ఘటన చోటు చేసుకుందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సి ఉంది. అయితే మొత్తంగా రిసార్ట్స్లో ఎలాంటి కల్చర్ నడుస్తుంది అనేందుకు ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశృంఖలత్వం పెరిగిపోతే ఒకవేళ స్వేచ్ఛ అనేది పరిమితికి మించి పిల్లలకు వస్తే కనుక ఏ విధంగా ఇన్సిడెంట్స్ జరుగుతాయి, అసలు మొత్తంగా ఆ పిల్లల్నే ఆ కుటుంబాలకు దూరం చేసే ఘటనలు ఎలాంటి విషాదాన్ని రేపుతాయి అనేందుకు అఖిల్కి సంబంధించిన ఈ సస్పెక్టెడ్ డెత్ అనేది ఖచ్చితంగా ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారం రోజుల క్రితమే జూన్ 14వ తేదీ నాడు మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఇన్సిడెంట్ చూసాము. జగిత్యాలకు చెందిన రాము అనే సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇదే పద్ధతిలో అక్కడ మృత్యువాత పడ్డాడు. అతనికి సంబంధించిన విషయాల్లో కూడా అది మర్డరా లేక అంటే ప్రమాదవశాత్తు జరిగిందా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారం రోజులు తిరక్క ముందే కరీంనగర్ శివార్లలో ఈ అదర్ రిసార్ట్ లో అఖిల్ అనే 21 ఏళ్ల యువకుడు అదే పద్ధతిలో మృత్యువాత పడడంతో మొత్తంగా రిసార్ట్స్ కల్చర్ పైనే ఒక పెద్ద చర్చ ఊపందుకుంది. మరొక వైపు మితిమీరిన స్వేచ్ఛతోని ఇట్లాంటి బర్త్డే పార్టీలో ఏం జరుగుతుంది అనేందుకు కూడా ఇది ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు.